బండి ఫిట్నెస్ కోసం అయితే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాం. వెళ్ళే ముందు జాగ్రత్త పడండి. ఈ నంబర్ వేసిండు, నంబర్లకి 400 తీసుకున్నాడు. దీనికి ఇది ఒకటి వేసిండు. నెక్స్ట్ ఇది ఒక రేడియం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. బాగున్నావారా? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఈరోజు విషయం ఏంటంటే, మాకు ఒక బొలెరో వెహికల్ ఉంది. సో బొలెరో వెహికల్ వచ్చేసి తీసుకొని ఇప్పుడు ఒక 2 years అయిపోయింది అనమాట. సో 2 years తర్వాత మళ్ళీ అది ఫిట్నెస్ డేట్ వచ్చింది. సో ఫిట్నెస్ డేట్కి అయితే ఈరోజు వెళ్ళాలి. సో మొన్న 1 week నుంచి చూస్తున్నాము, స్లాట్ బుకింగ్ అవ్వలేదు. సో ఈరోజు అయితే స్లాట్ బుకింగ్ వచ్చింది. ఈరోజు సాటర్డే, డేట్ వచ్చేసి 2 June సాటర్డే. సో ఈరోజు అయితే మాకు ఫిట్నెస్ డేట్ వచ్చింది. సో మా వెహికల్ ఫిట్నెస్ కోసం అయితే ఈరోజు వెళ్ళాలి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నాకు అసలు ఐడియా లేదు. సో ఇది ఎట్లా చేస్తారు ఏందనేది ఐడియా లేదు. సో అందుకని మేమైతే ఒక పర్సన్ని కాంటాక్ట్ అయ్యాము. అయితే ఆ పర్సన్ ఏం చెప్పిందంటే, బొలెరో వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్, అంటే బొలెరోకి సంబంధించిన ఆర్సీ ఉంటుంది కదా, ఇది ఆర్సీ. సో బొలెరోకి సంబంధించిన ఆర్సీ, నెక్స్ట్ నా ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు తీసుకొని రమ్మన్నాడు. సో ఇవి 2 తీసుకొని అయితే నేనైతే బొలెరో పికప్ మా వెహికల్ ఫిట్నెస్ కోసం అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. సో వీడియో వస్తుంది. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చినాక ఏం జరిగిందంటే, మా బండికి సంబంధించిన నంబరింగ్, ఇంకోటి రేడియం, ఈ 2 లేకుంటే మాత్రం వాళ్ళు ఫిట్నెస్ అయితే తీసుకోరంట. సో దానికి సంబంధించిన ఒక పర్సన్ అయితే ఇక్కడ ఉండి మాకు చెప్పిండు. చూసే కదా ఇక్కడ కనిపించే బొలెరో పికప్ 1.7 మాది. సో ఇవన్నీ లైన్లో పెట్టిన వెహికల్స్ మొత్తము అన్ని ఫిట్నెస్ కోసము, ఇంకా కొత్త వెహికల్స్ వస్తాయి కదా, రిజిస్ట్రేషన్ కోసం అయితే వచ్చి ఉంటాయి ఇక్కడికి. సో రాగానే లైన్లో పెట్టేసినాం బండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఎల్లో కలర్ పైన, వాళ్ళు రెడ్ కలర్ రేడియం వేస్తారంట. సో రేడియం లేదు, ఇంకోటి ఏంటంటే సైడ్లో నంబరింగ్ లేదు మన బండికి. సో సైడ్లో నంబరింగ్, అట్లాగే రేడియం కోసం అయితే డబ్బులు అయితే తీసుకున్నాడు అతను. సో అతను చెప్పడం ఏంటంటే 500 అయితే చెప్పిండు, కాకపోతే మేము 400 ఇచ్చేసినాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మీకు అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ కానీ ఇట్లాగా దేనికోసమైనా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన బండికి సంబంధించిన నంబరింగ్ కానీ రేడియం కానీ బయట వేసుకొని పోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటుండే అతను వేసిన ఐటమ్స్ అయితే అసలు చాలా తక్కువ, కాకపోతే అమౌంట్ మాత్రం ఎక్కువ తీసుకున్నాడు. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తప్పదు కాబట్టి ఖచ్చితంగా వేయించాల్సి వచ్చింది. ఇంతకుముందు 2 years బ్యాక్ మేము కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు, రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఇది వేసిర్రు. కాకపోతే ఏమైందంటే, మేము బాడీ మాడిఫికేషన్ చేయించినాం కదా, అప్పుడు అయితే మళ్ళీ దానిపైన పెయింటింగ్ కొట్టడం కానీ అలాంటివి జరిగినాయి. సో అది కనిపించకుండా పోయిందని చెప్పేసి మేము మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి అట్లాగే తీసుకొని వస్తే, ఇంకా ఇక్కడ 400 రూపీస్ అయితే మళ్ళీ ఛార్జ్ చేసిండు అనమాట ఇవి వేయడానికి. ఖాళీ 3 స్టిక్కర్లు వేసిండు. ఆ 3 స్టిక్కర్లకు మాత్రం 400 రూపీస్ తీసుకుని. ఫ్రెండ్స్, మీ కొత్త వెహికల్స్ కూడా ఏమైనా ఇట్లాగే వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు బయటే చేయించుకొని పోండి ఈ 3 పనులు. సో మనకైతే అక్కడ పోయిన తర్వాత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఆలోచించడం కంటే ఇక్కడ ముందు చేసుకొని వెళ్ళడమే బెటర్. సో ఇప్పుడైతే మనకి రేడియం వేయడం అయితే స్టార్ట్ చేసిండు అన్న. అక్కడ అటుపక్క నంబరింగ్ వేసిండు, ప్లస్ ఇటుపక్క గిట్ట నంబరింగ్ వేస్తున్నాడు వెహికల్కి. సో ఈ 2 నంబర్లు వేసిండు, బ్యాక్ సైడ్ ఒక రెడ్ కలర్ రేడియం వేసిండు. ఈ 3టికే 400 రూపాయలు ఛార్జ్ చేసిండు. సో ఒక్కసారి ఆలోచించి మీరే మీ బండి తీసుకెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇలా ముందే జాగ్రత్త పడండి. ఇది వచ్చేసి మన స్లాట్ బుకింగ్ పేపర్ ఇది. సో మన పేరు మీద అయితే స్లాట్ బుకింగ్ అయిపోయింది. చూసారు కదా నేమ్ అండ్ స్లాట్ బుకింగ్ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఈ నంబర్ వేసిన నంబర్లకి 400 తీసుకున్నాడు. దీనికి
ఇది ఒకటి వేసిండు. నెక్స్ట్ ఇది ఒక రేడియం, ఎల్లో కలర్ రేడియం ఒకటి, ఇక్కడ రెడ్ రేడియం ఒకటి వేసిండు. ఇక్కడ ఈ రేడియం కాలే వీటిలో 400 తీసుకున్నాం. ఇవి లేకుండా మనకి ఇక్కడ ఫిట్నెస్ చేయరట, అందుకని ఇవి 2 వేసిండు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసిరు కదా బ్యాక్ సైడ్ కనిపించే బండి మన బండి. సో ఆర్టీఓ ఆఫీసర్ అయితే వచ్చేసిండు ఆల్రెడీ. అక్కడ చూసిరు కదా, అక్కడ నుంచి అయితే మొత్తం అన్ని ఒకటి 1 by 1 అట్లా వాళ్ళు చెక్ చేసుకుంటూ వస్తున్నారు. సో అన్నీ ఈ బ్యాలెట్లు లేపమంటే అన్ని బ్యాలెట్లు లేపి పెట్టేశారనమాట. మమ్మల్ని 11:30 to 12 లోపల రమ్మన్నాడు. సో మేమైతే 12 కల్లా ఇక్కడికి వచ్చేసినాము. 12 కల్లా రాగానే వీళ్ళైతే 12:30కి అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ నెక్స్ట్ మన బండి ఉంటుంది అనమాట. సో చూసిరు కదా, పక్క బండిని అయితే వెరిఫై చేస్తున్నారు అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి. సో 1 by 1 అట్లా చెక్ చేసుకుంటూ వెహికల్స్ అన్ని పంపించేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మన బండి ఉందన్నమాట. సో మన బండి కూడా కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ పెన్సిల్ స్కెచ్ చేస్తారు. పెన్సిల్ స్కెచ్ చేసేసి కంప్లీట్ చేసి మనకు వెళ్ళిపోమని చెప్తారు అనమాట.